ఏటుకూరు గ్రామంలో తులసి సంస్థల అధినేత అయిన తులసి రామచంద్ర ప్రభు వారి కుమారుడు తులసి కృష్ణ చైతన్య జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉగ్గిరాల సీతారామయ్య మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. ఉన్నత విద్యావంతుడైన తులసి రామచంద్ర ప్రభు నాణ్యమైన విత్తనాల కంపెనీని స్థాపించి 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు పెమ్మసాని. ప్రతి సంవత్సరం 28,000 మందికి స్కాలర్షిప్ల పంపిణీ చేయటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సంపద సృష్టించడం గొప్ప కాదన్న ఆయన సమాజానికి తిరిగి ఇవ్వాలన్నదే గొప్ప సంకల్పమని కొనియాడారు. ఎంతో ఉత్సాహంగా, ఎంతో అభిమానంతో, ఆప్యాయతతో, ఆనందంతో నాకు స్వాగతం పలుకుతున్నటువంటి మా ఏటుకూరి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు మొదటిగా ముఖ్యమైనటువంటి కార్యక్రమం, ఎందుకంటే సంపద సృష్టించడం గొప్ప కాదు, కానీ సమాజానికి తిరిగి ఇవ్వాలి అనేటువంటి గొప్ప సంకల్పం, విజయం సాధించడం గొప్ప కాదు, కానీ ఆ విజయాన్ని అందరితోటి పంచుకోవాలి అనుకునేటువంటి విలువలను నమ్మి ఆచరణ సాధ్యం చేస్తున్నటువంటి సేవా స్వభావి తులసి రామచంద్ర ప్రభు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇందాక వారు చెప్పారు, ఒక చిన్న స్థాయి నుంచి, అంటే చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు, ఐఐటిలో ఆ రోజుల్లో సీట్ సంపాదించడం అంటే చాలా కష్టం. ఐఐటి విద్య పూర్తి చేసి ఈ ప్రాంతానికి వచ్చి ఒక నాణ్యమైన విత్తన సంస్థను స్థాపించి దానితో ఆగకుండా 10 పైగా కంపెనీలు స్థాపించి ఈ రోజున 2000 మందికి పైగా ఉద్యోగాలు ఇస్తూ, నేను ఇప్పటి వరకు చదువులకు స్కాలర్షిప్లు 30 సంవత్సరాల నుంచి పోలీసు పిల్లలతో సహా 25 కోట్ల స్కాలర్షిప్ నేను ఖర్చు పెట్టిన ఒక మీడియం స్కేల్ ఇండస్ట్రీ. నేను ఐఐటి మెడ్రాస్ బీటెక్ చదివి వచ్చిన తర్వాత హీరో సైకిల్ మీద వెళ్ళి వాళ్ళు మరి 2000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మరి ఇవన్నీ చేయగలిగే చదువుకుంది కాబట్టి నా దగ్గర బీటెక్. చదువుకోకుండా ఊరక అమ్మ అవతల తిరిగితే అవసరం లేదు. ఏం సాధిస్తారయ్యా? మీరు 2000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, మీరు ఎంతమందికి ఇస్తారో మీరే నిర్ణయం చేసుకోండి చదువుకునే వాళ్ళు.